హలో అండి, నా పేరు డాక్టర్ జగన్ మోహన్ వరకాల. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు, పారామిత హాస్పిటల్స్, హైదరాబాద్. సో ముఖ్యంగా కామన్ గా మాకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వస్తారు. డాక్టర్ గారు, మా బాబు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, మా బాబు ఊరికే కడుపు నొప్పి అని ఏడుస్తున్నాడు, మా బాబు మోషన్ లో పురుగులు చూస్తున్నాము, ఏమైనా ప్రమాదమా డాక్టర్ గారు అని అడుగుతుంటారు. ఇండియాలో వరల్డ్ రీసెర్చ్ ప్రకారం తెలియదు ఏంటంటే 100 పిల్లల్లో చూస్తే ఆల్మోస్ట్ 4-5 పిల్లల్లో పాజిటివ్ ఉన్నట్టు తేలింది. అంటే ఈ ప్రాబ్లం అనేది మన ఇండియాలో చాలా సివియర్గా ఉంది. ఎందుకంటే పిల్లలు కామన్గా మట్టిలో ఆడుతుంటారు, హ్యాండ్ వాష్ చేసుకోరు, ఊరికే చెయ్యి నోట్లో పెడుతూ ఉంటారు, ఒకరితో ఒకరు కలుస్తూ ఉంటారు. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్, తన ఎగ్స్ మన నేల్స్ లో కూడా ఉండిపోయి అవి నోట్లో మింగేసి కడుపు చేత్తో తింటాం మనం కామన్గా. వేరే వెస్టర్న్ కంట్రీస్లో స్పూన్తో తింటారు. కాబట్టి మనకి ఇండియాలో రిస్క్ ఎక్కువ ఉంది. సో వామ్స్ ఉండడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, ముఖ్యంగా ఎగ్స్ అనేటివి పేగుల్లో పెరిగిపోయి నట్టలుగా మారిపోయి అవి మన బ్లడ్ని పీల్చేస్తూ ఉంటాయి. సో బ్లడ్ తగ్గిపోవడం, అనీమియా రావడం, అవి కడుపులో ఒక్కోసారి కడుపు నొప్పి రావడం, ఒక్కోసారి ఎక్కువ వామ్స్ అయినప్పుడు మన పేగులలో అబ్స్ట్రక్షన్ కూడా, ఈ పేగులలో మన మోషన్ మలం కిందకి వెళ్ళిపోకుండా అబ్స్ట్రక్షన్ అయి పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బడం రావడం లాంటి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవకాశం కూడా ఒక్కోసారి వస్తుంటుంది. కామన్గా పిల్లల్లో ఆకలి లేదు, తినట్లేదు, కడుపు నొప్పి అంటున్నారు, బ్లడ్ తక్కువ ఉంది అన్న సిమ్టమ్స్ ఉంటే ఈ నులు పురుగులు, నట్టలు అనేది కడుపులో ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా పైక అంటే మట్టి తినడం అనే అలవాటు ఉందంటే ఆ పిల్లల్లో కూడా నులు పురుగులు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో నులు పురుగులకి ఈ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ కూడా, నేషనల్ గవర్నమెంట్ కూడా గమనించి పల్స్ పోలియో లాగా నేషనల్ డివార్మింగ్ డే అని ఎవ్రీ ఇయర్ 2 సార్లు 6 నెలలకు ఒకసారి పిల్లలందరికీ నులు పురుగుల నివారణ దినోత్సవం లాగా సెలబ్రేట్ చేస్తూ టాబ్లెట్, సింపుల్ ట్రీట్మెంట్, దీనికి ఒక టాబ్లెట్ ఉంటుంది లేదా సిరప్ ఉంటుంది, ఆల్బెండజోల్ అని. అది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి పిల్లలకి ఇస్తే వామ్స్ అనేటివి పేగులో ఉంటే వాటి ఎగ్స్ కూడా ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ వామ్స్ని మనం నివారించవచ్చు. వాటితో పాటు పల్స్ పోలియో లాగా అందరి పిల్లలకి అంగన్వాడీలో టాబ్లెట్స్ ఇస్తున్నారు, సిరప్ ఇస్తున్నారు. సో మీ పిల్లలు డివార్మింగ్ లేకపోతే ఎవ్రీ 6 మంత్స్కి ఆల్మోస్ట్ 8 years వచ్చే వరకు చేయడం ఉత్తమం. ఎందుకంటే బ్లడ్ తగ్గిపోవడం వల్ల పిల్లలకు గ్రోత్ సరిగా ఉండకపోవడము, ఐక్యూ సరిగా ఉండకపోవడం, ఒక్కోసారి సివియర్గా వామ్స్ ఉంటే పేగులకి బ్లాక్ అయిపోయి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ ట్రీట్మెంట్, ఒక సిరప్, ఒక 10 ml సిరప్ నైట్ టైం, బెడ్ టైం పడుకునే ముందు వేసుకుంటే వామ్స్ అనేటివి మనం పేగులో ఉంటే పొద్దున మోషన్లో వెళ్ళిపోతాయి. సో సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఇది ప్రాబ్లం మాత్రం మనకి ప్రిడామినెంట్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంది. దీన్ని గమనించడం, దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం తల్లిదండ్రులకి నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.